దాదాపు 85 ఏళ్ళ ఆవిడ, వాళ్ళ ఆయన 90 ఏళ్ళ మనిషి, వాళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో. ఆవిడ ఎందుకో నిద్రపోయే ముందు ఒకసారి తొంగి చూస్తే వాళ్ళ ఇంటి బయట అవుట్ హౌస్ లో లైట్ వెలుగుతోంది. అదేంటి కింద నువ్వు లైట్ ఆఫ్ చేయలేదా, వెళ్ళి ఆఫ్ చేసి రాపో అని. ఈయన పాపం కష్టపడి 90 ఏళ్ళు ఆయన కిందికి దిగుతూ జాగ్రత్తగా వెళ్ళి చూస్తే దూరం నుంచి అతనికి అర్థమైందంటే 5 మంది దొంగలు పడ్డారు. ఈయన భయపడిపోయి పోలీసులు ఫోన్ చేశాడు. పోలీస్ స్టేషన్ అంట, చెప్పండి ఏం కావాలని. ఏం లేదండి, మా ఇంట్లో దొంగలు పడ్డారు, మీరు వెంటనే వస్తే దొంగలను పట్టుకోవచ్చు అన్నాడు. పోలీసులు ఏమన్నారంటే, సారీ మనకి ఇప్పుడు అంత ఫోర్స్ లేదు, ఎవరైనా వస్తే వాళ్ళు కాంటాక్ట్ అయితే మీ ఇంటికి పంపించమని చెబుతాము, నో ప్రాబ్లం, వచ్చేంత వరకు మేమేం చేయలేమన్నాడు. సరే 10-15 నిమిషాలు చూశాడు, వాళ్ళు ఇంకా పగలు కొడుతూనే ఉన్నారు. మళ్ళీ ఫోన్ చేశాడంట, ఏమండి పోలీసులు వచ్చారా అని. ఇంకా రాలేదండి అంటే, ఓ పని చేయండి, ఏం అక్కర్లేదు ఇంకా రావద్దని చెప్పండి, ఎందుకంటే నాకే చిరాకేసి పిస్టల్ తీసి 5 మందిని చంపేసిన అన్నాడు. ఏంటి 5 మంది చంపేసావా, బుద్ధి ఉందా లేదా నీకన్నా. అవునండి, ఇంకేం పర్లేదు, తొందరగా లేదని ఫోన్ పెట్టాడు. 5 నిమిషాల్లో ఒక అంబులెన్స్, 2 పోలీస్ జీపులు, 10 మంది పోలీసులు పడపడపడ ఇంటికి వచ్చి చేరుకున్నారు. 5 నిమిషాల్లో వచ్చారు. అందరూ వచ్చి చూస్తే దొంగలంగా అక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకున్నారు. ఈయన దగ్గరికి వచ్చారు, ఎవరో చంపారన్నా, ఎక్కడ ఉన్నారు అని. ఎక్కడ చంపలేదని. మరి ఎందుకు అబద్ధం చెప్పావు? అవును, మీరు చెప్పలే అబద్ధం, ఎవ్వరు లేరన్నారు, 5 నిమిషాలు ఎట్లా వచ్చారు మీరందరూ అని. సీనియర్స్ ని తక్కువ అంచనా వేయకండి.